జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో గనక మనము అయోమయంగా చాలా బాధలో కష్టంలో ఉన్నప్పుడు గనక ఈ మంత్రాన్ని గనక చదువుతూ దానితో పాటు ఈ కార్యసిద్ధి సంఖ్యను కూడా మనము రాస్తేనండి తప్పకుండా మన జీవితంలో మంచి అద్భుతాలు మార్పులు అనేవి జరుగుతాయండి. నిజంగా మనకి ఒక కలలాగా మన జీవితం అంతా కూడా మారిపోయే స్థితి అనేది లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి. ఒక్కొక్క టైంలో అసలు మనం బ్రెయిన్ కూడా పని చేయకుండా అంతటి కష్టాన్ని ఎలా మనము ఈదగలుగుతామా, ఎలా తప్పించుకోగలుగుతామా అని భయపడిపోయి చాలా బాధల్లో కూరుకుపోయి ఉంటామండి. అసలు మనకి మంచి రోజులు వస్తాయా, అసలు మనకి ఈ అప్పుల సముద్రంలో నుంచి బయటపడతామా, అసలు ఎందుకు ఇలా అవుతుంది ఈ జీవితం, ఎంత కష్టపడుతున్నా ఏమీ మనకి ఫలితం అనేది ఉండటం లేదని చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. అలాంటి సమస్యలతో బాధపడేటప్పుడు కనుక ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము చదివి ఈ కార్యసిద్ధి నంబర్ని, అలాగే నంబర్స్కి కూడా కొద్దిగా పవర్ అనేది ఉంటుందండి. ఈ యూనివర్స్ కూడా మనకి సహాయం చేయాలి అంటే ఈ మ్యాజికల్ నంబర్స్ రాయటం వల్ల కూడా మనకి కొంత శక్తి అనేది లభిస్తుంది. మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి కూడా జరుగుతాయండి. ఈ మంత్రంతో పాటు ఈ మ్యాజికల్ నంబర్ని కూడా రాయటం వల్ల చాలామంది జీవితాల్లో మంచి సుఖశాంతులు కూడా విరిసి వాళ్ళ జీవితంలో ఉన్న అప్పులన్నీ తీరిపోయి వాళ్ళ సమస్యలన్నీ కూడా నిదానంగా మంచి ఫలితాలు, పరిష్కార మార్గాలు కనిపించి వాళ్ళ జీవితంలో ఉవ్వెత్తున మంచి జీవితము అనేది వాళ్ళ లైఫ్లో జరిగినాయండి. అలాగే మనందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలనేది మన ముఖ్య ఉద్దేశము. కనుక మనము నమ్మకం లేనప్పుడు ఏ పని కూడా చేయొద్దు. నమ్మకంతో మనము ఈ మంత్రాన్ని, ఈ కార్యసిద్ధి నంబర్ని రోజుకి 27 సార్లు రాయండి, లేదా కనీసమైన 11 సార్లు రాయండి. ఏదైనా సరే నమ్మకంతో చేయండి. ఓం కృత్తికా సునవే నమః, ఓం కృత్తికా సునవే నమః. అలాగే 89185889 ఈ నంబర్ని కూడా మీరు ఈ మంత్రము, ఈ నంబర్ని రోజుకి 21 సార్లు కానీ లేదా 27 సార్లు రాయించండి. మీకు కుదరని పక్షంలో కనీసం 11 సార్లు అయినా రాయటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఈ మంత్రాన్ని మనం చదువుతూ ఈ నంబర్ని కనుక మనము రాస్తే తప్పకుండా మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అయిపోవాలి అంటే ఈ మంత్రము, ఈ నంబరు అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ నంబరు కార్యసిద్ధి నంబర్ అండి. ప్రతి కార్యము కూడా సిద్ధించాలి అంటే మనం చేసే పనుల్లో దేని మీదైతే వెళ్తున్నామో అప్పుడు మనము ఇలాగ ఈ మంత్రము, ఈ నంబర్ రాసి పెట్టుకొని మనం వెళ్తే తప్పకుండా మనం చేసే పనున్నిటిలో కూడా ఎటువంటి అవాంతరాలు వచ్చినా కూడా అవన్నీ పోయి మన పని అనేది సిద్ధించాలి, లాభం పొందాలి, రాజయోగం కలగాలి అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి. ఎప్పుడైతే మనం నమ్మకంతో చేస్తామో ఇంకా ఆ పని చాలా దృఢంగా మనకి పని అయ్యేలాగా జరుగుతుంది. నమ్మకం లేకుండా మనం నెగిటివ్ మైండ్తో మనం సగం పని చేసి సగం పని చేయకుండా ఉంటే అది మంచి ఫలితాలను ఇవ్వదండి. మీకు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. నమ్మకంతో ఏ ప్రయత్నం చేసినా ఆ పని తప్పకుండా నెరవేరుతుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై వారాహి మాత.